శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. చరలింగములు అంటే మనతో పాటు ఏ యాత్రకెళ్ళినా పట్టుకెళ్లే లింగాలు ఉన్నాయని చెప్పాం కదా. వీటిల్లో శ్రేష్టమైనది ప్రథమం చరలింగేషు రసలింగం ప్రకథ్యతే. రసలింగం, పాదరసలింగం ఉత్తమోత్తం. చరలింగాల్లో రసలింగం పూజిస్తే కోరికలు తీరుతాయి. ఇంకా బాణలింగం, నర్మదా బాణం అని ఉంటుంది, తెల్లగాను నల్లగాను కూడా. ఈ బాణలింగం సామ్రాజ్యం ఇస్తుంది. బంగారు లింగం ఇంకా అది ఇది కాదు, మహా ఐశ్వర్యం ఇచ్చేస్తుంది. కంపెనీలు విపరీతంగా పెరిగిపోతాయి ఇంట్లో ఇంత బంగారంతో లింగం చేయించు పూజిస్తే. అసలు బంగారు లింగం ప్రత్యేకంగా వ్యాపారస్తులకి చాలా. స్వర్ణలింగంతో వర్తకానం, స్వర్ణలింగం వర్తకానం అని చెప్పాడు. వర్తకం చేసేవాడికి స్వర్ణలింగం చాలా మంచిదట. వ్యాపారాలు ఇలాంటివి చేసేవాళ్ళకి బాగా చెప్పుల షాపులు తెగ డెవలప్ అయిపోతాయి. ఇంత బంగారం లింగం కనుక పూజ చేసేవంటే వద్దంటే డబ్బు అనమాట. ఆ డబ్బు ఏం చేయాలో అర్థం కాక రోజు వచ్చి బాబోయ్ ఈ డబ్బు తట్టుకోలేకపోతాం గురుగారు, ఈ 1,00,000 రూపాయలు తీసుకోండి అని అంటారేమో చూస్తాను. చూద్దాం అప్పుడు కూడా. ఈ డబ్బులు ఏముంది దగ్గర, ఎన్ని కోట్లు వచ్చినా 1,00,000 రూపాయలు పట్టుకెళ్ళి గురువుగారికి ఇవ్వడమే అని పడిపోతాం. అయినా పర్వాలేదు, మొత్తం మీద బంగారం లింగం కనుక పూజించామో వద్దంటే డబ్బు అన్నారు. ఇక తర్వాత ఏం చెప్పారు? మహాధనపతిత్వదం, కుబేరుడంతటి వాడు అవుతాడు బంగారలింగాన్ని పూజిస్తే. శిలాలింగం గనక పూజ చేస్తే, రాతితో తయారు చేసిన లింగం పూజ చేస్తే వ్యవసాయానికి మంచిదట. వ్యవసాయం చేసే రైతులు కాని, తర్వాత ఈ మొక్కలవి వేసుకుని వాటితోటి పువ్వులు వ్యాపారం చేసేవాళ్ళు, కొబ్బరి చెట్లు వేసిన తర్వాత అక్కడ రోజు రసలింగాన్ని, మన శిలాలింగాన్ని పూజ చేసి కాసి నీళ్ళు అక్కడ పోస్తే కొబ్బరి చెట్లు ఆమని పెరిగిపోతుంది. అంచేత మొక్కలకి వ్యవసాయానికి శిలాలింగం శ్రేష్టం. అసలు రైతులు పూర్వం అందుకే పొలాల్లో ఎక్కడో తోట ఒక శిలతో తయారు చేసిన లింగం పెట్టి అభిషేకం చేసేవారు. చూడండి, అప్పుడు చక్క వర్షాలు బాగుండేవి, అన్ని బాగుండేవి. స్ఫటికంతో చేసిన బాణలింగం అందరికీ మంచిదేట. అన్నంతో అభిషేకం చేశామో ఓ నాయనో మంచి భోజనం లభిస్తుంది. భక్తుడు తన దగ్గర లింగం ముచ్చుకుని రోజు నియమనిష్టలతో పూజించలేని అనుకున్నప్పుడు అన్యంతు పూజాయాం నిషిధ్యతే. ఇతరుల లింగాన్ని కాసేపు టెంపరీగా తీసుకుని పూజించి ఓ నమస్కారం చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేయచ్చు. ఇళ్లల్లోనూ అక్కడ చేసుకోలేని వాళ్ళు కనీసం గుళ్ళోకి వచ్చి దండమైనా పెట్టుకోమన్నారు. ప్రత్యేకంగా స్త్రీలకు ఏం చెప్పారో తెలుసా? ఆడవాళ్లు మేము కూడా శివలింగాన్ని పూజించి మోక్షం పొందాలనుకుంటున్నాం అంటే స్త్రీణాంతు పార్థివం లింగం. ఆడవాళ్ళు ఎవరికైనా, భర్త ఉన్నా లేకపోయినా, పెళ్ళైనా కాకపోయినా, బిడాక్కైనా పెడాక్కైనా, వీళ్ళందరికీ కూడా మట్టితో తయారు చేసిన లింగం అంటే పార్థివ లింగం శ్రేష్టం. ఇక మాకు అసలు ఏమీ కోరిక లేదు, మోక్షమే పొందాలనుకున్న ఆడవాళ్ళు ఉంటారు, ఆ విధవలు. ప్రత్యేకంగా విధవానాం ప్రవృత్తానం స్ఫాటికం పరికీర్తితం. అయ్యా ఏదో ఉన్న మొగుడు వెళ్ళిపోయాడండి, ఇంక ఈ జన్మతో మాకు విముక్తి కలగాలి, మోక్షం పొందాలనుకున్నాం అనుకున్న వాళ్ళు, భర్త లేని వాళ్ళు స్ఫటికలింగం పూజించడం మంచిది అన్నారు. స్పెషల్ గా అంటే కోరికుంటే. అబ్బెబ్బెబ్బే అంత తేలిక మాకు మోక్షం ఎందుకండి బాబు, మా పిల్లలు మా వాళ్ళు అందరూ సంపాదిస్తున్నారు, ఇంకా 10 జన్మలు ఎత్తాలనుకుంటే మాత్రం స్ఫటికలింగం బదులుగా మట్టి లింగాన్ని పూజించమన్నారు. మీకేముందో కోరిక దాన్ని బట్టి. వైధవ్యంతో ఉండి ఈ జన్మలోనే మోక్షం పొందాలనుకున్న స్త్రీలకి స్ఫటికలింగం మంచిది. ఏ స్త్రీకైనా పార్థివలింగం గొప్పది. ఈ జన్మే కాదు మరి జన్మల్లో కూడా సంపదలు కావాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఇటు మట్టి లింగము రసలింగం కలిపి చెయ్యడం మంచిది. ఏది ఏమైనా రసలింగం శ్రేష్టమైనది అందరికీ కూడా. స్త్రీలు బాల్యేవా యౌవనేవాపి. ఇక్కడ మళ్ళీ అనుమానం, ముసలాళ్లకేనా ఆడవాళ్లలో పడుచు వాళ్ళకి పనికిరాదా? ఎందుకంటే చిన్నపిల్లలు పూజకి పనికిరారని, జపం చేయడానికి పనికిరారని, లేకపోతే వాళ్ళు మీరెందుకు ఈ పారాయణలు, మీరు కాపరాలు చేయరని, ఇలాంటి పిచ్చ భ్రమలు ఉన్న వాళ్ళకి చెప్పాడు 53వ శ్లోకంలో. బాల్యేవా, ఆడపిల్లలు బాల్యంలో ఉండొచ్చుగాక, యౌవనేవాపి యౌవనంలో ఉండొచ్చుగాక, వార్ధకేవాపి వార్ధక్యంలో ఉండొచ్చుగాక. భక్తి ఉంటే అటువంటి వాళ్ళు శుద్ధ స్ఫటికలింగంతు స్త్రీణాం. ఇక్కడ చెప్పింది స్త్రీణాం తత్సర్వభోగతం
అన్ని రకాలైన భోగాలు కూడా మనకి ప్రసాదిస్తుంది. ఏ స్త్రీ అయినా సరే వాళ్ళు బాల్యమా, యౌవనమా, వార్ధక్యమా అని లేకుండా శుద్ధ స్ఫటికలింగాన్ని గనక పూజ చేస్తే అన్ని శుభములు కలుగుతాయి, ఇహపరాలు రెండూ ఇస్తుంది. ఎందుకు ఈ మాట పదే పదే చెబుతున్నాడంటే, శివలింగ మహిమలో ఈ ఆడవాళ్ళు అనే మాట ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నాడంటే 2 కారణములు. అసలు స్త్రీలకు శివలింగార్చనే అర్హత లేదు అనేటటువంటి అజ్ఞానులు ఎక్కువగా ఉన్నారు. ఆ అజ్ఞానం తొలగించడం కోసం ఈ పుస్తకంతో ఒకసారి ఫోటోస్టాట్ తీసి పంపించండి దేశాలను. శివపురాణాన్ని, ఈ లింగ పురాణాన్ని, శివలింగ మహిమని, ఆల్మోస్ట్ అన్నింటిలోనూ ఒకటే కదా మ్యాటర్ అది. అలాంటివి చెబితే ఇంకెప్పుడు భవిష్యత్తులో అలాంటి అజ్ఞానం చెప్పరు. తర్వాత రెండోది, ముసలాళ్లే పూజించాలా, చిన్నాళ్లే పూజించాలా, ఇటువంటివి బయట ఉండి 4 రోజుల కాలం ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి తప్ప, అంటే 3 రోజులే కాదు 4వ రోజు కూడా పూజకి పనికిరాదు. 5వ రోజు నుంచి ఏ స్త్రీ అయినా బాల్య వయస్సులో, యౌవనంలో ఉన్న, వార్ధక్యంలో ఉన్న, ఎలా ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా ఈ లింగములు ఎక్కువ ఫలితం. ఎలాగో లోపల గుళ్ళోకి ఎవరు వెళ్ళరు, మీరు వెళ్ళరు, ఇంకోటి వెళ్ళడు. కాబట్టి అక్కడ ఆ ప్రసక్తే రాదు. ఇంట్లో అర్చన చేసుకోవడానికి ఏ దోషము లేదు. ముందు పీఠ పూజ చెయ్యాలట, అప్పుడు పైన శివలింగాన్ని అర్చన చెయ్యాలట. అప్పుడు ఇహం పరం రెండూ కలుగుతాయి. ఎప్పుడూ కూడా ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏం చేసినా సరే దానికి ఒక నియమం చెప్పాడు. ఏమిటది అంటే, సరి అయినటువంటి గురువు యొక్క సహాయముతో పాత్రేణైవ ప్రవృత్తస్తు సర్వపూజాం సమాచరేత్తని, పాత్రత కలిగిన యోగ్యుడైన గురువు సహకారం తీసుకునే మీరు శివలింగార్చన చెయ్యండి. శివలింగార్చనే కదా, అసలు మంత్రములు కాని, యంత్రములు కాని, అర్చనలు కాని గురు కటాక్షం లేకపోతే అది ఫలించదు. కొంచెం సరి అయిన యోగ్యుడి ద్వారా, శాస్త్రం తెలుసున్న వాడి ద్వారా ఉపాసనలో అడుగు పెడితే ఎప్పటికైనా ఏదో ఒక ఉపాసన లేకపోతే వాడు తరించడు, అందులో సందేహం లేదు. ఆ ఉపాసన సరి అయిన రీతిలో తీసుకుంటే ఈ జన్మతోటే మనం తరిస్తాం. అందుకనన్నమాట ఎప్పుడు అన్న నైవేద్యం పెట్టడం వల్ల చాలా లాభం ఉంది. ఎంతో అంతో అన్నం నువ్వే తింటావుగా, ఎవడికి వచ్చింది నష్టం? నువ్వు ఎలాగో నీకు అన్నం వండుకోవాలి. ఆ అన్నం వండుకున్నది ఇంత కూరో పెరుగో వేసి నైవేద్యం పెట్టి తింటే నీకు లాభం. అందుకని అభిషేకాంతే నైవేద్యం శాల్యన్నేన సమాచరేత్. నీవు ఏ అన్నం తినడానికి పవిత్రాన్నం వండుకుంటున్నావో ఆ అన్నాన్ని నైవేద్యం పెట్టు. కానీ స్నానం చేయకుండా దరిద్రపు బట్టలతో వండుకు తినే అలవాటు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మధ్యాహ్నం 1 గంటకు కాని స్నానం చెయ్యక, ఎందుకు స్నానం చేయరో చెప్పింది ఆవిడ. ఆ వంటంతా అయిపోయాక, ఆఖరిని అన్ని అయిపోయాక, భోజనం కూడా అయిపోయాక, అప్పుడు శరీరం అంతా ఏంటి అంత చూస్తున్నారేంటి? అదే ఉష్ అంటే నన్ను ఆ షటప్ అన్నారా ఏమిటని నాకు అనుమానం వచ్చింది. నేను పనుకోవడం ఇది. నేను ఓ భక్తురాలు, ఏమమ్మా ఎందుకు ఇంత అన్నం స్నానం చేయకుండా వండుతావు అన్నాను. స్నానం చేసి వండితేట మళ్ళీ పొయ్యి దగ్గరికి వెడితే చెమట పడుతుందిట. అందుకని ఈ చెమట అవి అన్నంలో పడిపోయాక, ఈ కంపంతా అందులోకి వెళ్ళిపోయాక అది తినేసి అప్పుడు ఆ శరీరంలో ఉన్న మలం కూడా బయటకు వదిలిపెట్టి అప్పుడు స్నానం చేస్తే ఫ్రెష్ గా ఉంటుంది. అది అంటే నువ్వు ఈ చెమట తినడానికా, ఈ చెమట ఏమో నైవేద్యం పెట్టడానికా? ఎంత మహాపాపం చేస్తున్నావో తెలియట్లేదు మనకి. అనాచారంలో నెంబర్ 1 అనాచారం ఏమిటంటే, ఒక్క పాలు కాచడానికి ఉదయం పూట, అది కూడా కాఫీ అవసరం, పాలు ఉన్నాయి గనక అది ఒక్కదానికి తప్ప ఆ తర్వాత ఇంకా ఏ పదార్థము కూడా స్నానం చేయకుండా పొయ్యి వెలిగించి వండద్దు. అలా వండితే అకాల వైధవ్యం పొందుతారు. బాల్య వైధవ్యాలంటే ఎలా వస్తున్నాయి? మొగుడు ఎప్పుడో పోయి బాబోయ్ అని అల్లాడిపోవడానికి గల కారణం ఇదేం చెప్పారు. నేను చెప్పాల, బాబోయ్ ఇందులో చెప్పాడు. ఈ జన్మలో కాదు, నువ్వు పూర్వజన్మలో చేసిన పాపది. ఈ జన్మలో చేసింది కూడా అలా భవిష్యత్తులో ఏడిపించవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ జన్మలో కొంచెం జాగరూకుడి అయి మెలకుగా ఉండు, స్నానం చేసి వండు, అప్పుడు ఆ అన్నాన్ని నైవేద్యం పెట్టు. ఎందుకు 12ంటికి లేచేప్పుడు స్నానం చేసి అప్పుడేమో ఆ తర్వాత తినేసాక స్నానం చేయడం, అప్పుడు స్నానం చెప్పైనా పర్వాలేదు, ఎలాగో దరిద్రపు కుళ్ళు అలవాటు అయిపోయిందిగా నీకు. అసలు ఈ చెమటతోటి అంతసేపు ఎలా ఉండగలుగుతున్నారనేది నాకు ఎప్పుడు కూడా అర్థం కాదు. అదే దరిద్రం అంటే, మహాదరిద్రం అంటే, ఇంకెంతకంటే ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు? పవిత్రాన్నం నైవేద్యం కుర్యాత్, పవిత్రాన్నం నైవేద్యం పెట్టు, అప్పుడు నువ్వు తిను. భార్యాభర్తలిద్దరూ విడివిడిగా చెరోలింగాన్ని పెట్టుకు పూజ చేస్తే అది ఎక్కువ మంచిది టండోయ్. పృథక్ అన్నాడు అంటే విడివిడిగా.
ఎవరికి వాళ్ళు మోక్షం దగ్గర మాత్రం ఇంకా కాంప్రమైజ్ లేదు. మా ఆయన పొద్దున్నే ఇన్ని నీళ్ళు వచ్చారు చాలు తేటండి, మా ఆవిడ నైవేద్యం పెట్టింది చాలదా అంటే, ఆవిడ అన్నం తింటే నువ్వెందుకు తింటున్నావు మరి దిక్కుమాలాడివి అంటే, నీకు ఆకలిస్తోందిగా. అంచేత పూజ దగ్గరకు వచ్చేసరికి ఎవరికి వాళ్లే గనక మీకు మీరే మాకు మేమే అని ఎవడికి వాడే పూజ చేసి నైవేద్యం పెట్టుకు తినవలసిందే. కరపూజా నివృత్తానాం సభోజ్యంతు నివేదయేత్. మోక్షం కావాలనుకున్న వాడికి బాగా చెప్పాడు ఇక్కడ. నివృత్తి మార్గం అంటే ఈ జన్మతోటే ఇక విముక్తి కలగాలి. అరచేతిలో లింగాన్ని పూజించి ఈ అన్నం నైవేద్యం పెట్టి చూపించి అప్పుడు ఆ లింగాన్ని వడి యథాప్రకారంగా పెట్టి భోజనం చేస్తే వాడికి గ్యారంటీగా మోక్షం వస్తుంది. నివృత్తానాం పరం సూక్ష్మలింగమేవ విశిష్యతే. మోక్షాసక్తి కలిగి కోరికలు లేని వారికి సూక్ష్మలింగమే ప్రశస్తి. సూక్ష్మలింగం అంటే అరిచేతిలో పెట్టుకుని పూజ చెయ్యడానికి పనికొచ్చే చిన్న లింగం అని అర్థం. అంటే అరచేతిలో పూజ చేయడం ఎంత లాభం ఆలోచించండి. ఈ అరచేతిలో ఉన్న లింగాన్ని కూడా విభూతితో అర్చించి విభూతి నివేదన చేసి దాన్ని బొట్టెట్టుకోవడం, దీనికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం తినడం, ఈ లింగాన్ని అప్పుడప్పుడు శిరస్సు మీద ధరించడం, ఇవి చాలా ఉత్తమోత్తమం. ఇక పొరపాటున కుక్కలు, కోళ్లు, పందులు ముట్టుకున్న వాటిని తప్పనిసరి పరిస్థితుల్లో ధాన్యం వాడుకోవలసి వస్తే ఇదిగో ఈ అరచేతిలో పెట్టుకుని పూజించిన శివలింగం మీద నుంచి కాస్త విభూతి తీసి, అరచేతిలో శివలింగం పెట్టు, దాని మీద విభూతి వేసి పూజించు, ఆ విభూతి తీసి ఈ బియ్యం ఈ ధాన్యం వాటి మీద చల్లు. ఎందుకు చల్లాలని చెప్పాము, మళ్ళీ వెనక్కి రావాలి. కోడో కుక్కో పందో ముట్టుకుంటే, పంది ముట్టుకున్నాక ఇంక ఏం చల్లినా తినబుద్ధి ఎదుర్కోండి. ఎందుకంటే పంది అంత పూర్వం మనం తిన్న తర్వాత బయటికి విడిచిపెట్టిందా నిలగొత్తింది కర్మ. కాబట్టి దాని మీద పందులు పెంపకం చేసేవాళ్ళకి అది సరదాయే. ఎందుకంటే పందులు పెంపకం చేసిన వాడికి మల పదార్థం కూడా కోమల పదార్థంలా అనిపించవచ్చు, శ్యామల పదార్థంలా అనిపించవచ్చు, గొల్ల భామల పదార్థంలా అనిపించవచ్చు. కానీ మనబోటి వాడికి చాలా అసహ్యకరంగా ఉంటుంది కనుక ఇంక దానికి ఎలాగో వెళ్ళలేము. కాస్త కోళ్ళు అంటే దాన్ని పెంచుకునే వాళ్ళు ఉంటారు. ఆ కోడి ఏం తిన్నా తర్వాత కోడి మాంసం రుచిగా ఉంటుంది ఇట్లండి. అందుకని దాని మీద, కుక్కలు ముట్టుకున్న దాని మీద, కుక్కల చేత మూతే నాకించుకునే వాడికి కుక్క ముట్టుకున్న పదార్థం ఇబ్బంది ఉంది. కాబట్టి ఆ ధాన్యం ఆ బియ్యం పరికి రావాలంటే విభూతి తల్లితే శుద్ధి అవుతుంది. సందర్భానుసారంగా తడి నీళ్ళ పొడి నీళ్ళ, బియ్యం అయితే తడి నీళ్లు దల్లు, ధాన్యం అయితే పొడి భస్మం దల్లు. అది తడి భస్మం పొడి భస్మం. ఎందుకంటే బియ్యం వెంటనే వండుకుంటావు గనక. పొడి కాకుండా తడి భస్మం నీళ్లలో కాస్త విభూతి కలిపి దాన్ని బియ్యం మీద జల్లి ఆ బియ్యం కడిగి అన్నం వండుకుని తినచ్చు శుద్ధికి. ధాన్యం అలా కాదు, పొడి భస్మ మీద జల్లి దాన్ని గాదిలో దాచుకో, తర్వాత ఎప్పుడన్నా ఆడించాక పై ఓకపోతుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇక శివలింగార్చనా పరులు నిరంతరం విభూతి ధరించవలసిందే. పవిత్రమైన ఆవు పేడతో తయారు చేసిన భస్మం ధరించడం ఉత్తమం. జమ్మి, రావి, పలాశం, మర్రి, మారేడు మొదలైన వృక్షముల సమిధలను కూడా యజ్ఞంలో వేసి ఆ బూడిదని ధరించడం కూడా పవిత్రమే. దర్భలని కాల్చి తయారు చేసినటువంటిది కూడా పవిత్రమే. వీటిల్లో ఆయా సందర్భాలను బట్టి ధరించండి. శివలింగానికి కూడా పుయ్యాలట విభూతి. చూశారు మన వాళ్ళు అభిషేకం చేశాక ఆఖరణ విభూతి పుస్తారు, చక్కగా అందంగా రేఖలు ధరింపజేస్తారు. అదంతా చాలా ఉత్తమోత్తమం. శివలింగానికి అభిషేకం చేసిన భస్మాన్ని మనం పూసుకుంటే అబ్బో సాక్షాత్తు శివస్వరూపం అవుతుంది మన శరీరం. ఇక ఆ శరీరం ఉత్తమోత్తమం అని పిలువబడుతుందిట. వాడు ఎంత పాపాత్ముడైనా సరే వాడు శుభమే పొందుతాడు. భస్మమై శివమంత్రేణ ధృత్వా హ్యత్ర ఆశ్రమీ భవేత్. భస్మాన్ని శివమంత్రోచ్చారణ ద్వారా ధరించాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ విభూతి పూసుకో, హరహర మహాదేవ అనుకో. ఏదో ఒక నామస్మరణ చెయ్యకుండా ఉట్టినే విభూతి పూసుకుంటే బూడిద పూసుకోవడమే. ఉట్టి బూడిద వల్ల మనకేమి లాభం? కాబట్టి నమశివాయానో హరహరానో రుద్రానో ఏదో ఒకటి పలుకుతూ చెయ్యాలి. హరహర శివశివ అంటున్నవాడు ఎన్ని పాపాలు చేసినా తొలగిపోతాయి. కాకపోతే పక్కవాడు కొంప కూలిపోవాలని మాత్రం అనుకోద్దు. అదొకటి. శరీరాద్యర్థకం సర్వం గురోర్దత్వా సుశిష్యక. ఇక్కడ ఒక లాభం చెప్పాడు. గురువు గారు మీరే పూసేయండి విభూతి అంటే ఇంకా వాడికి పాపం లేదట. ఎందుకని అంటే
సర్వం గురోర్దత్వ, తన శరీరం అంతా గురువుకే సమర్పించాడు. తన మనస్సు తన శరీరం సమస్తం గురుదత్తం చేశాడు గనక ఇక వీడికి పాపపుణ్యాలు లేవు, అంతా గురువు గారిదే బాధ్యత. ఇంచేత ఒక్కసారి గురువుగారు మీ శిష్యుణ్ణి, ఈ శరీరము ఈ మనస్సు ఈ సమస్తం మీది అన్నాడుగా. ఆ అనడం వల్ల వీడికి ఇక పాపం లేదు పుణ్యం లేదు. అప్పుడు ఆ గురువు గారు విభూతి పూస్తే 14 జన్మలలో, రాబోయే 7 జన్మలు కూడా, ఎంతో పూర్వం గడిచిన 14 జన్మలలో శరీరంతో మనస్సుతో చేసిన పాపములన్నీ పోతాయి. శివలింగానికి చేసిన పాపం కూడా గురువు గారి ద్వారా విభూతి పెట్టించుకోవడం ద్వారా పోతాయి. ఎందుకంటే గురువులకు శిష్యుడు సాక్షాత్తు ఆత్మ, గురువు గారు పరమాత్మ, శిష్యుడు జీవాత్మ. పరమాత్మ జీవాత్మని ముట్టుకున్నాక ఇంకా జీవాత్మకి దోషం ఎక్కడి నుంచి వచ్చింది? అందువల్ల అందుకే ఇక్కడ ఏం చెప్పాడు? జాతః పుత్రో మంత్రపుత్రః పితరం పూజయేత్ గురుం నిమజ్జయతి పుత్రం వై సంసారే జనకః పిత సంతారయతి సంసారాత్ గురుర్వై బోధకః పిత. తండ్రి సంసారం నుంచి శిష్యుణ్ణి తరింపజేస్తాడు. ఏ తండ్రి? ఆచార్యుడు అనే తండ్రి, గురువు అనేది. అందుకే శిష్యుడు గురువుని కన్న తండ్రి కంటే ఎక్కువ భక్తితో పూజించాలి అన్నారు. ఒక్క మంత్రం వల్ల మాత్రమే శిష్యుడు గురువు గారికి పుత్రుడైపోతున్నాడు. గురువు గారు పరమాత్మ అయితే జీవాత్మ అయిపోతున్నాడు. కాబట్టి తన మంత్రబలంతో శిష్యుణ్ణి సముద్ధరించగలిగిన గురువు సమస్తాన్ని ఇవ్వగలుగుతాడు. గురువు శరీరానికి సేవ, అంగ శుశ్రూషయ, పాదాలొత్తడం మొదలైనవన్నీ గురు శుశ్రూష. అంగ శుశ్రూషయా చాపి, గురువు గారికి సేవ ఎలా చెయ్యాలి? ఈ జన్మతోటే మోక్షం ఇప్పిస్తున్నాడు గనక, అంటే పాద సేవ మొదలైన వాటి ద్వారా. ధనాద్యై, డబ్బుని దానం ఇవ్వడం ద్వారా. పాదాదికేశ పర్యంతం లింగాన్యంగాన్ని యద్గురోహో, గురువు గారికి ఎందుకు నమస్కారం చేస్తున్నామంటే పాదాదికేశ పర్యంతం, కాలు మొదలుకుని తల వరకు శివలింగమే గురువు యొక్క శరీరం. అంటే యద్గురోహ లింగాన్యంగాని పాదాదికేశ పర్యంతం అంటే పాదం మొదలుకుని జుట్టు వరకు గురువు గారి శరీరం అంతా శివస్వరూపమే. ఆ శివస్వరూపాన్ని ధనము, పాదపూజ, పాద సంవాహన, స్నానావిధి, అభిషేక నైవేద్యాలు, భోజనంతో శ్రద్ధగా పూజించాలి. గురు పూజైవ పూజా స్యాత్. అయిపోయాక వీరందరూ 94 నుంచి 97 వరకు ఉన్న శ్లోకాలు తప్పక రాసుకోండి, దాని తాత్పర్యంతో సహితంగా. 94, 95, 96, 97 ఈ శ్లోకాలు చాలా ఉత్తమోత్తమైన శ్లోకాలు అని చెప్పారు. ఎందుకనంటే గురు పూజ ఏవ, గురువు గారి పూజయే. పూజా స్యాత్ శివస్య పరమాత్మనః, పరమాత్మ అయిన ఆ పరమశివుణ్ణి పూజించడమే గురు పూజే శివ పూజ, శివ పూజే గురు పూజ. గురుశేషం సర్వం, శిష్యుడికి అంతఃకరణ శుద్ధి కలిగిస్తుంది. గురువు విడిచిపెట్టిన నీరు, గురువు విడిచిపెట్టిన అన్నం, గురువు కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లు, ఇవి శివోచ్ఛిష్టంతో సమానం. కాబట్టి శివభక్తులైన శిష్యులు వీటిని స్వీకరించి భుజిస్తే ఈ జన్మతో మోక్షం. గురువు అనుజ్ఞ విరహితం చోరవత్ సకలం భవేత్. గురువు అనుజ్ఞ లేకుండా దేనిని స్వీకరించినా ఏ పని చేసినా అది దొంగతనం అని చెప్పారు. 98వ శ్లోకం. గురువు అనుజ్ఞ విరహితం చోరవత్ సకలం భవేత్. గురువు గారు అనుజ్ఞ లేకుండా ఏమి స్వీకరించినా వాడు దొంగతనం చేసి సంపాదించుతున్నట్టే. గురువు కంటే గొప్ప జ్ఞానం కలిగిన వాడు, మా గురువు కంటే 1000 రెట్లు తపస్సు కలిగిన వాడు అనుకుంటే అప్పుడు ఆయనని కూడా తన గురువు అనుజ్ఞతో గురువుని చేసుకోమని చెప్పాడు. ఏమో అప్పుడప్పుడు గురువు కంటే మించిన మహాత్ముడు లభించవచ్చు. అప్పుడు కొత్త గురువు దగ్గరికి వెళ్ళాలంటే పాత గురువు చెబితేనే వెళ్ళాలట. ఆజ్ఞ లేకుండా వెడితే అజ్ఞానం. అజ్ఞాన విమోచనం అసలు జీవిత లక్ష్యం. మళ్ళీ అజ్ఞానంలో పడకూడదు గనక. ఇక అవయవాలలో ఉన్న సమస్త దోషాలు తొలగించుకోవడానికి, గురువు యొక్క అనుగ్రహం పొందడానికి శివుడికి పార్వతికి ప్రీతిపాత్రుడైన విఘ్నేశ్వరుణ్ణి భక్తితో పూజించండి. బాధలన్నీ తొలగడం కోసం వివేకి దేవతలందరినీ పూజించాలి. జ్వరాదిగ్రంథి రోగాశ్చ బాధాఖ్యాధ్యాత్మికా మతా. జ్వరం మొదలైన రోగాలు, కీళ్ల నొప్పులు ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక బాధలోని పిలువబడతాయి. ఏమిటి ఆధ్యాత్మిక బాధ అంటే ఏమిటి? జ్వరం రావడం, మోకాళ్ళ నొప్పులు రావడం, ఆత్మకి సంబంధించిన రోగములు గనక ఆధి అంటే రోగం, ఆత్మకి సంబంధించిన రోగం గనక ఆధ్యాత్మికం. ఆధి ప్లస్ ఆత్మకము ఆధ్యాత్మకము అదనమాట. ఇవన్నీ
మన శరీరానికి వచ్చే రోగాలు. ఇంకా పిశాచాలు కనపడవు కదా మరి. అనుకోకుండా నక్కలు గోల పెట్టడం, ఇళ్లలో పుట్టలు బయలుదేరడం, పాము పుట్టలు అన్నమాట. మొసలి మొదలైన భయంకరమైన జంతువులు మీద పడ్డం, ఇంట్లో ఉన్న జంతువులు మరణించడం, తావేలు, పాము, దుర్జనుడు దర్శనమివ్వడం, హఠాత్తుగా రోజు కనపడే పూజించే పాములు కాకుండా హఠాత్తుగా పాము మీదకి రావడం అనమాట. తాబేలు కూడా ఇంట్లో హఠాత్తుగా కనపడకూడదు, అది కూడా దోషమే అన్నాడు. దుర్మార్గుడు ఒక పాపాత్ముడు ఉన్నాడు, మా పాత మేస్త్రి లాంటి వాడు, హఠాత్తుగా దర్శనం ఇచ్చాడు, దరిద్రం, అది మహాపాపం. ఇవన్నీ తర్వాత చెట్లకి, స్త్రీలకి, గోవులకి, ఇతర పశువులకి, సంతానానికి, వీటన్నిటికీ ఇవి దుఃఖాన్ని సూచిస్తాయి. ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా వినండి. చెట్లు పాడవుతాయి, లేదా ఇంట్లో ఉన్న స్త్రీలకు ఇబ్బంది, గోవులకు ఇబ్బంది, పశువులకు ఇబ్బంది, సంతానానికి దుఃఖం వస్తుంది. ఎప్పుడు అంటే ఇంటిలో తాబేలు, పాము, దుర్మార్గుడు కనపడటం, పిశాచాల పీడ రావడం, నక్కలు అరవడం, పుట్టలు బయలుదేరడం, జంతువులు హఠాత్తుగా మరణించడం, మొసలి దర్శనమివ్వడం, జ్వరం మొదలైన రోగాలు, ఆధ్యాత్మిక రోగాలు రావడం, ఇవన్నీ కూడా వీటికి, ఈ రకమైన వాటికి ఆదిభౌతిక బాధలు అంటారు. ఆదిభౌతికం అంటే ఏమిటో ఇందాక చెప్పిన పిశాచి పీడ, నక్కల గోల, ఇవన్నీ కూడా ఆదిభౌతికం. ఆధ్యాత్మికం అంటే శరీర రోగాలు, ఆదిభౌతికం అంటే ఈ ఇళ్లలో వచ్చే ఈ పాము, తాబేలు మొదలైనవి కనపడడం. ఇంకా ఆదిదైవిక బాధలంటే ఏమిటి? ఆకాశం నుంచి పెట్రోలు పడ్డం, ఉల్కలు పడ్డం, మలమూత్రాలు పడతాయి అప్పుడప్పుడు, లేకపోతే యాసిడ్ పడ్డం, పిడుగులు పడ్డం, మహామారి జ్వరాలు రావడం, విషూచి, గోమారి వంటి దరిద్రాలు రావడం, జన్మ నక్షత్రంలో గ్రహాల ప్రవేశం, జన్మరాశిలో గ్రహయోగం, దరిద్రపు కలలు రావడం, చెడ్డ కలలు, ఇవి ఆదిదైవికం, దేవతల వల్ల వచ్చే బాధలు. మొత్తం ఎన్ని బాధలు ఇవి? ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆదిదైవికం. ఇదే తాపత్రయం అంటే. త్రయము అంటే 3, తాపములు కాబట్టి ఇవన్నీ ఆ తాపత్రయం. ఇందులో ఈ జ్వరాది రోగాలు ఎలాగో మన్నే ఏడిపిస్తాయి. ఇంట్లో ఈ తాబేలు, నక్క ఇలాంటివి రావడమేమో పిల్లలకి, చెట్లకి, వీటికి హాని. దేవతల వల్ల వచ్చేవేమిటి అంటే మరణ సూచకం. అది తనకైనా అవ్వచ్చు, బిల్డింగులకు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇటువంటి వాటికి ఏం చెయ్యాలి అంటే, ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుని సోమవారం నుండి మళ్లీ సోమవారం వరకు 8 రోజులు భక్తి శ్రద్ధలతో పూజించు. శివాలయ ప్రదక్షిణలు చెయ్యి, అమ్మవారి ఆలయాలకి ప్రదక్షిణలు చెయ్యి, అన్ని దిక్కులలోనూ శివలింగాన్ని పెట్టు. అమ్మవారి ఆలయానికి ఎదురుగుండా ఎవరైనా ఇల్లుంటే ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ పూట పారాయణది. అమ్మవారి ఆలయాల్లోనూ ఎలాగో చేస్తాం. ఇది ఇలాంటి వాళ్ళకి ఎవరికో ఇల్లు ఉందిట అమ్మవారి ఆలయానికి ఎదురుగుండా, అలాంటి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళడం, ఆ అమ్మవారి ఆలయాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి పారాయణలు చేయడం, ఇవి ఈ తాపత్రయానికి కొంతవరకు ఉపశాంతి. పూర్తిగా ఉపశాంతి అవ్వదు. పూర్తి ఉపశాంతి మళ్ళీ గురువు గారు అభిషేకం చేస్తేనే పోతుంది, లేకపోతే పోదని చెప్పేశాడంతే. ఈ చేసేటప్పుడు కలశ స్థాపనాదులు తప్పక చెయ్యాలి. కలశ స్థాపన చేసినప్పుడు కలశంలో మామిడి మొదలైనవి పెట్టాలి, నవరత్నాలు పెట్టాలి. వివేకం కలిగిన, కర్మజ్ఞానం కలిగిన ఆచార్యుని ఆయన భార్యతో సైతంగా తీసుకొచ్చి పూజించి వారి ద్వారా ఈ అభిషేకాలు చేయిస్తే అప్పుడు ఈ మొత్తం తాపత్రయం తొలగుతుంది. ఎప్పుడూ కూడా ఉత్పాతముల విషయములో అశ్రద్ధ వహించద్దు. అస్తమాటు మలమూత్రాలు కల్లోకి వస్తాయి, అవి తింటున్నట్టు. ఒంటికి పూసుకోవడం మంచిదండో, మళ్ళీ తింటున్నట్టు అందులో పడినట్టు కాకుండా ఒంటికి పూసుకోవడం, ఇవన్నీ దరిద్రం. అప్పుడు ఏం చెయ్యాలి? వీటన్నిటికీ మూలకారకుడు యముడట. ఉత్పాతానాంచ మారీణాం దుఃఖస్వామి యమస్మృత. ఉత్పాతములకు, ఈ మహామారులకి, ఈ జ్వరాలిచ్చేవాడికి అధిదేవత యముడు. యముడి ప్రీతి కోసం అప్పుడు ఏం చెయ్యాలి? కాలదానం చెయ్యాలి. కాలదానం అంటే ఏమిటి? శివలింగం మీద ఎంతో కొంత డబ్బో, బంగారమో, వెండో పెట్టి, ఏ గురువు గారి చేత మనం ఆ శివాభిషేకం చేయించుకున్నా ఆయన చేతిలో పెట్టాడు, ఆయన లింగమే ఆయనకి తిరిగి ఇచ్చేస్తున్నాం. కాకపోతే దాని మీద కొంత డబ్బు పెడుతున్నాం. అభిషేకం అయిపోయి తుడిచాక దాని మీద పెట్టేయటమే, అది ఆయనకి ఇచ్చినట్టే. చేతికి ఇచ్చే డబ్బు కంటే అలా పెట్టడం చాలా ఉత్తమోత్తం అన్నారు. ఇది కాలదానం. రెండవది కాలదానం అంటే ఇంకోటి ఏమిటి? ఒకటేమో కాలదానం ప్రదాపయత్ శతక నిష్కేణవా కుర్యా దశ నిష్కేణవ. 10 రూపాయలకి తక్కువ కాకుండా పైన డబ్బు గాని, బంగారం గాని, వెండి గాని ఇవ్వడం ఒకటి. కొంతసేపు ఆ
పూజ జరిగేంతసేపు కాలాన్ని అక్కడే అట్టే పెట్టాలి. అది ముఖ్యం. పూజ చేస్తున్నంతసేపు మధ్యలో ఫోన్ మాట్లాడి బయటికి వెళ్ళకూడదు. గురువుగారు మీరు పూజ కానిస్తూ ఉండండి, కాసేపు ఫోన్ మాట్లాడి వస్తాను. అవి మానేసి అన్ని మానేసి అసలు ఫోన్ తెచ్చుకోకుండా భక్తితో అక్కడే కూర్చోవాలి, కదలకుండా అయ్యేదాకా. మధ్యలో దమ్మేసి రావడానికి వెళ్ళకూడదు, ఎట్టి పరిస్థితులు వెళ్ళకూడదు. రెండోది మూడవ కాలదానం ఏమిటి? కాసేపైనా ఈ కథ వినాలి. ఈ మూడు కాలదానం. ఒకటి ధనము, రెండవది పూజ, మూడవది కథాశ్రవణం. ఈ మూడు చెయ్యాలి. ఇందులో రెండేమో నిజంగా కాలమునే వెచ్చిస్తున్నాం పరమాత్మకి. మూడవది కాలం ధనమితి జ్ఞేయం. కాలం అంటే డబ్బు అని కూడా, డబ్బు కూడా ఇస్తున్నాం. ఈ మూడు చేస్తే పూర్ణాయుర్దాయం లభిస్తుంది. నువ్వులు కూడా ఈ సమయంలో అభిషేకానికి వాడడం మంచిదే. ఈ నువ్వులన్నీ మనం మళ్ళీ ఎవరెవరం పట్టుకొచ్చామో వాళ్ళు ఇంటికి పట్టుకెళ్ళి 4 దిక్కుల్లోనూ దల్లేశామో యముడు శని చకచక పారిపోతారట. అభిషేకం చేయించుకున్నాక 4 గింజలు పట్టుకెళ్ళి, ఇప్పుడు శివాలయంలో నువ్వులతో అభిషేకం చేయించుకుని ఆ నువ్వులు 4 ప్రసాదంగా చేత్తో అందుకోకూడదు, కాకపోతే అవి తీసుకెళ్లి 4 దిక్కుల్లో వేస్తే రమ్మనండి యముండి రాట్ట, శివుడు అంత అనుగ్రహం ఇస్తాట. 1000 లేదా 100 మంది లేదా 10 మంది లేదా ఒక్కడికైనా ఈ అభిషేకం రోజున బ్రాహ్మడికి ఎంత భోజనం పెట్టుకో లేదా స్వయం పాకం పెట్టుకో. 1000 మందికి చెయ్యమంటే దెబ్బకి అడిరిపోతారు కనుక కొంతమంది 100 అన్నాడు. 100 మందికి కూడా హడిలిపోయే వాళ్ళు ఉంటారు కనుక 10 మంది అన్నాడు. 10 మందికి కూడా హడిలిపోయే వాళ్ళు ఉంటారు కనుక ఒక్కళ్ళు అన్నారు. హాయిగా అలా నిద్రపోగలిగితే ఎంతో అదృష్టం. స్తంభం అందుకే నీకోసేనమ్మా, ఎంత అద్భుతం. మరి ఇంటి దగ్గర నిద్ర ఉండడంలా, ఇక్కడ నిద్ర ఉండడంలా, ఎక్కడ పడితే అక్కడ నిద్ర ఉండట్లా. మధ్యలో గురువు గారు తిన్నగా ఉండక నమస్యవాయ అని అరిచి నిద్రపాడు చేస్తున్నారు. ఇలా నిద్రాభంగం చేస్తే పాపంట అని చెబుతుంది ఆవిడ బయటికి వెళ్ళిపోయిగా. సరే, మొత్తం మీద ఏది ఏమైతేనే ఆ శివుడి కోసం కాలదానం చేస్తున్నప్పుడు కాసేపు నిద్రకు కూడా కాలదానం చేయమని ఆవిడ ఉద్దేశం. కానీ శివపురాణంలో అలా చెప్పాలి. ఇక ఆ తర్వాత నెల్లాళ్ల పాటు ఈ శివాభిషేకము ఇలా పురాణము విన్న తర్వాత ఒక నెల్లాళ్ల పాటు కాలభైరవుడితో సైతంగా శివుణ్ణి మనస్సులో ధ్యానం చేయండి. ఇవన్నీ ఉత్పాతముల నివారణ, అపశకునముల నివారణ. వీలున్నంత వరకు శివభక్తులకి విభూతి ధరించిన వాళ్ళకి నమస్కారం చేయండి. విభూతి ధారణాత్, విభూతి ధారణ చేయడం చేత వాడు సాక్షాత్ శివ సమోభవేత్, శివుడితో సమానుడు. వాడు విభూతిని ధరిస్తే శివుడేటివాడు. అంచేత వాడికి నమస్కారం చేయడం వల్ల వచ్చే నష్టం లేదు. అహంకార మమకారాలు తొలగిపోతాయి గనక. అంచేత శివధర్మము దీని అంతటి కలిపి ఏమంటారు? శివధర్మం ఇత్యుక్తం. ఇదే శివధర్మము. శివధర్మం అంటే ఏమిటి? శివభక్తులకు నమస్కరించటం, శివుణ్ణి పూజించడం, ప్రదక్షిణలు చేయడం, ప్రసాదం తినడం, అన్నీ శివుడే అనుకోవడం. ప్రదక్షిణ అవినాశ్యం హి పాతకం నాస్తి భూతలే. చాలా మంది పిచ్చాళ్ళకి ఏంటి గురువుగారు అందరికీ ప్రదక్షిణలు చెప్తారని. ప్రదక్షిణ వల్ల తొలగని పాపం అంటూ ఒక్కటి కూడా లేదు. ప్రదక్షిణ అంత గొప్పది. అది ఏ పాపమైనా తొలగిస్తుంది. ఆ పాపం ఈ పాపం అని లేదు. ఏ పాపమైనా సరే ప్రదక్షిణ వల్ల ఆ క్షణమే తొలగిపోతుంది గనకే ప్రతి వ్యక్తి వీలున్నంత వరకు ప్రదక్షిణ చెయ్యవలసినదే, తప్పక చెయ్యవలసిందే. తస్మాత్ ప్రదక్షిణే నైవ సర్వం పాపం వినాశయేత్. తప్పక ప్రతి వ్యక్తి ఏం చేయాలి? ప్రదక్షిణ చేయాలి. గురువుగారు ఇలా చెప్పాడు, ప్రదక్షిణ అంటే అలా చేసేయంతే. దానివల్ల లాభం. ప్రదక్షిణ చేస్తున్నంతసేపు మౌనమును పాటించు, సత్యం పాటించు, జపం చేసుకో. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో హాయ్ బాగున్నావుటే అని మళ్ళీ ప్రదక్షిణ చేయి, అన్ని విడిచిపెట్టి. అది ఐశ్వర్యం ఇస్తుంది, శరీరానికి దివ్యత్వం ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది, అజ్ఞానం తొలగిస్తుంది, ఆఖరిని శివసన్నిధినిస్తుంది, చిట్ట చివరికి జన్మరాహిత్యం జ్ఞానోదయం ఇస్తుంది. కాబట్టి మానవ జీవితానికి గొప్ప వరం ఏమిటి అంటే ప్రదక్షిణ. జీవహింస చేసిన పాపం పోతుంది, కష్టాల దోచుకున్న పాపం పోతుంది, దరిద్రుల్ని ఏడిపించిన పాపం కూడా పోతుంది. ఇక భవిష్యత్తులో చెయ్యొద్దంతే. పంచాక్షరీ మంత్రంతో ఆఖరణ ఆ ప్రదక్షిణ పూర్తి చేసుకో. తర్వాత అన్నం నైవేద్యం పెట్టి తిను. ఇది శివయోగి అని పిలిపించుకోవడానికి కావలసిన మార్గం. దీనికి శివయోగిత్వము అని పేరట. ఏనకేనాప్యుపాయేన యత్ర కుత్రాపి భూతలే. ఇంకా ప్రదక్షిణ చేస్తున్న కాలంలో సంపూర్ణ ఫలితం రావాలంటే ఎక్కడో ఒక చోట భూమి మీదే పడుకోవాలట. ఎత్ర కుత్రాపి, నీ ఇంట్లో పడుకో, బయట పడుకో, భూమి మీద చాప వేసుకు పడుకో, శుద్ధాన్నం తిను,
మౌనంగా ఉండు వీలున్నంత వరకు. తన సాధన రహస్యం ఎవరికీ చెప్పరాదు. నేను ఈ మంత్రం చేస్తున్నాను, ఇదా మా అమ్మాయికి కూడా నీకు ఇచ్చిన మంత్రం ఇచ్చారా అని పక్క వాళ్ళకి చెప్పకూడదు. అసలు ఎవడి మంత్రం రెండోడికి చెప్పకూడదు. ఎంత అద్భుతమైన మాట! అసలు రహస్యం న ప్రకాశయత్తు. నువ్వు ఏ మంత్రం చేస్తున్నావో నీకు తప్ప రెండోవాడికి, పక్కనున్న మొగుడికి కూడా చెప్పొద్దని చెబితే అందరూ ఒకడికొకడు నాకు ఈ మంత్రం ఇచ్చారు, నాకు ఈ మంత్రం ఇచ్చారు, నన్ను అక్షర లక్షలు చేయమన్నారు, నిన్ను భిక్షర లక్షలు చేయమన్నారు అని అందరికీ చెబితే అది మంత్రం మీకు అందుకే సిద్ధించటంలా. ఇప్పుడు అర్థమైందా? శుద్ధాన్న భుక్కు, పవిత్రాన్నం తిను, సదా మౌని, వీలున్నంత వరకు మౌనంగా ఉండు. రహస్యన్న ప్రకాశయత్తు. నువ్వు ఏ మంత్రం చేస్తున్నావో రెండో గడ్డడికి చచ్చినా చెప్పగంతే. ఎవడి మంత్రం వాడిదే. వాళ్ళు నిన్ను పాడు చేయడానికి అలా అడుగుతారట. నిన్ను ఇతరులు నీ మంత్రం ఏమిటని అడుగుతారే, వాళ్ళు అడిగే వాళ్ళంతా నీ శత్రువులు గుర్తుపెట్టుకో. అటువంటి వాళ్ళని దూరంగా పెట్టు, వాళ్ళని పాపాత్ముల కింద భావించి దూరంగా పెట్టు. ప్రకాశయత్తు భక్తానాం శివమాహాత్మ్యమేవహి. నువ్వు బయటికి చెప్పవలసింది ఏంటంటే, మంత్రం చెయ్యడం వల్ల నీకే అనుభూతి వచ్చిందో అది మాత్రమే చెప్పు. మంత్రం ఎప్పుడూ చెప్పకూడదు. కానీ నువ్వు చెప్పచ్చు ఒకటేమిటి, మంత్రం చేయటం వల్ల వాళ్ళ శివుడు కల్లోకి వచ్చాడు, గురువు గారు కల్లోకి వచ్చారు, లేకపోతే అమ్మవారి కల్లోకి వచ్చింది, ఇవి ఇలాంటి మహిమలు, అవి చెప్పు. ఎంత బాగా చెప్పాడు 158వ శ్లోకంలో. మంత్రము సాధన చెప్పద్దు, మంత్రము వల్ల వచ్చే అనుభూతి చెప్పంతే. ఆహా తెల్లవారులు నాకు అమ్మవారు కనపడిందండి అయ్యి బాబు, అది కూడా నిజమైతే చెప్పు, దొంగనాటకం అయితే చెప్పు. రహస్యం శివమంత్రస్య శివో జానాతి నపర. ఎందుకంటే ఒకడికి మంత్రం వల్ల అనుభూతి కలిగిందని చెబితే రెండోవాడు నాకు కూడా కనపడ్డాడని చెప్పకపోతే ఏమో అందరిలో చులకనైపోతానేమోనని, అయ్య బాబా నీకు ఒక లింగమే కనపడిందా, నాకు 5 కనపడ్డాయి అని అబద్ధం ఆడ. సత్యం ఉంటేనే చెప్పండి. అసత్యం ఎందుకు చెప్పడం వల్ల ఏమిటి లాభం? ఎవడని మోసం చేస్తాం మనం. అంచేత శివమంత్రం రహస్యం, శివుడికి తప్ప ఎవరికీ చెప్పరాదు. శివుడు లింగాశ్రయుడు. ఆ లింగమును పూజించడం వల్ల మనకు వచ్చే లాభం, మహిమ, అది మాత్రం చెప్పవచ్చు నీవు. ఏది ఏమైనా శివ సాయుధ్యం పొందడానికి చరలింగాన్ని, పాషాణలింగాన్ని అనే తేడా లేకుండా నీకు ఏది నచ్చితే ఆ లింగాన్ని మొత్తం మీద ఏదో ఒక దానిని మాత్రం తప్పక పూజించు అన్నాడు. రేపు మనం పార్థివలింగ మహాత్మ్యాన్ని మనం చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీజాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః